నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాకు ప్రపంచంలోని హిందూ భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. మరి అసలు కుంభమేళా ప్రతిష్టత ఏంటి, ఎందుకు అంతమంది ఈ కుంభమేళాకు తరలి వస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మహాకుంభమేళా సార్. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ కుంభమేళాకు తండోపతండాలుగా హిందూ భక్తులందరూ కూడా చేరుకుంటున్నారు. అసలు ఈ కుంభమేళా ప్రతిష్టత ఏంటి సార్? దీనితోటి అసలు ఎటువంటి లాభాలు చేకూరుస్తాయి భక్తులకు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మన సనాతన ధర్మంలో చాలా గొప్ప సాంప్రదాయం అనేది ఉంటుందమ్మా. ఈ సాంప్రదాయాలు ఏంటంటే, ఒకటి నదీ స్థానం అంటారు. మనకి 4 లక్షణాలు ఉండాలి. 4 లక్షణాలు ఏంటంటే తపస్సు, శుభ్రత, దయ, సత్యం. ఇది మెయిన్. ఇదేంటంటే పూర్వకాలంలో ఆటవిక మానవుడిగా ఉన్నప్పుడు, అంటే బావుల తర్వాత వచ్చినాయి వాగులు, వంకలు, నదులు ఉండేవన్నమాట. సమస్త మానవాళికి, జగత్తుకి ప్రాణధారలైనటువంటి జలధారల్లో, ఆ జలధారల ద్వారా మనకు వ్యవసాయం చేసుకున్నా లేదు, పాడి పంటలకి, పశుపక్షాదులకి అన్నిటికీ తాగునీరు కావాలి. సృష్టిలో ఒక భాగమైనటువంటి మన హిమనీ నదులు అంటారు. ఈ హిమనీ నదులు అనేవి జీవనదులు అన్నమాట. ఇప్పుడు మనకు దక్షిణ భారతదేశంలో చూసాకే గంగ తర్వాత పెద్ద నది గోదావరి నది, తర్వాత మనకి జల వివాదాలు ఎన్నో జరుగుతుంటాయి. కాబట్టి నీటిని గౌరవించాలా, నీటిని సంరక్షించాలా. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నారంటే, నీటిని పరిరక్షించేలో భాగంగా గంగమ్మని మనం ఏంటంటే, ఈ నదులన్నీ కూడా ఆడవారి పేర్లతో ఉంటాయి. వాటిల్లో మనకి 12 నదులు ఉంటాయి నాకు తెలిసినంతవరకు. ఈ 12 నదుల్లో గంగా నది, తర్వాత నర్మదా నది, యమునా రివరు, తర్వాత గోదావరి, కృష్ణ, కావేరి, భీమా నది, బ్రహ్మపుత్ర నది, తర్వాత తుంగభద్రా నది, సింధు నది, తర్వాత ప్రాణహిత. మన అదృష్టం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో తుంగభద్ర ఉంది, ఆ గోదావరి ఉపనది అయిన ప్రాణహిత ఉంది. ప్రాణహిత నది మనకు తెలిసిందే. తర్వాత మనకి కృష్ణా నది ఉంది, గోదావరి. అంటే 4 నదులకి మనకు దగ్గర జరుగుతాయి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఈ నదులు నీ పరిరక్షణలో, ధ్యేయంలో భాగంగా నదులు ఎలా ప్రవహిస్తాయి, నీళ్ళు ఎలా ఉంటాయి, ఇట్లా జలహారతి అంటే గంగమ్మకి హారతి ఇవ్వటం అనే ప్రోగ్రాం జరగద్ది. అయితే ధర్మం ఏం చెప్పినప్పటికీ కూడా నేను అంటుండేది ఏంటంటే, పెద్ద పెద్ద మహానగరాలన్నీ కూడా నదులకు అటుపక్క ఇటుపక్క ఉంటాయి. మీరు బాగా చూసుకోండి. మనకి ఏ నది, ఇప్పుడు హైదరాబాద్ మహానగరం దేని పక్కన ఉందంటే మూసీ నది ఉంటుంది, మూసీ నది ఒడ్డున ఉంటుంది. విజయవాడ మహానగరం, ఇప్పుడు రాబోయే అమరావతి మహానగరం కృష్ణా నదికి అటు ఇటు ఉంటుంది. రాజమండ్రి చూడండి ఎంత పెద్దగా ఉంటుంది. వారణాసి తీసుకోండి, కాశీ తీసుకోండి, ప్రయాగ్రాజ్ తీసుకోండి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద నగరాలన్నీ వెలసిల్లిందంతా కూడా నదికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో ఉంటాయి. అంటే మానవుడికి నీళ్ళు అనేవి చాలా దివ్య ఔషధం లాంటిది, ప్రాణధారం లాంటివి. ప్రాణవాయువు ఎంత ముఖ్యమో జీవనాధారం ఈ కూడా ముఖ్యమే. అయితే నేను అంటుండేది ఏంటంటే, ఈ జలాన్ని పెట్టుకోవడం వల్ల కలుషితం అనేది ఎక్కువ జరుగుతుంది. నదులు ఇప్పుడు భయంకరంగా కలుషితం జరుగుతుంది. మహానగరాలు జరిగినాయంటే పారిశ్రామికీకరణ కూడా జరుగుద్ది. ఈ గంగా నది ప్రక్షాళన కోసం ఒక ఋషి గారు తీవ్రమైన తపస్సు చేశాడు. అంటే నేను అనేది ఏంటంటే, మూఢ విశ్వాసం, మూఢ భక్తితో కూడా మనుషులు ఉండకూడదు. నదిని కలుషితం చేసే రైట్ ఎవడికి లేదు. అంటే పరిశ్రమల వ్యర్థాలు నదుల్లో వదులుతున్నారు. మానవమయ వ్యర్థాలు కూడా ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. 40 కోట్ల మంది పోయి ఆ నీళ్ళల్లో మునిగితే ఆ జల కాలుష్యం ఎంత వద్ద ఒకసారి ఊహించుకోండి. మళ్ళీ దాన్ని చేయటానికి ఎంత. అంటే ఏదైనా ఒక ధర్మం చెప్పేది మనం చేసేటప్పుడు, మనం ఇప్పుడు పారిశుద్ధ్య పరంగా తీసుకున్న మనుషులందరికి పోయి పిత్రతర్పాలు వదులుతుంటారమ్మా, అంటే నదుల్లో వదులుతారు. అంటే సాంప్రదాయం ముసుగులో మనం ఏం చేయాలంటే
ఆ సాంప్రదాయ ముసుగులో నదులు జలాన్ని కలుషితం చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే యూపీకి తీసుకున్న మన ఏపీ తీసుకున్న ఏది ఏమైనప్పటికీ కూడా 5,500 కోట్ల రూపాయలు ఈ కుంభమేళాకి యూపీ గవర్నమెంట్ యోగి సర్కార్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2,100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా 7,600 కోట్ల రూపాయలతో ఘాట్లు ఎన్నో నిర్మిస్తారు, ఒక 9 ఘాట్ల దాకా. అంటే దానివల్ల ఏమవుద్దంటే వర్షాలు వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు కొట్టుకోపోకుండా కట్టలు బలం చేస్తారు, కొన్ని వాటర్ పైప్ లైన్లు వేస్తారు, తర్వాత రోడ్లు డెవలప్మెంట్కి అవుతాయి. ఈ మహాకుంభమేళ జరిగేటటువంటి ఈ 45 రోజుల్లో దాదాపుగా యూపీ గవర్నమెంట్కి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి 25,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఎందుకంటే పోయిన ప్రతి ఒక్కరూ ఇలా దాదాపుగా ట్రైన్లో పోయినా, బస్సుల్లో పోయినా, లేకపోతే రైల్లో పోయినా ఏ అయినా హోటల్లో దిగుతారుగా, హోటల్లో జిఎస్టీ ద్వారా ఎంత వస్తుంది, ఫుడ్ తింటారుగా జిఎస్టీ ద్వారా ఎంత వస్తుంది, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉందిగా. కాబట్టి ఇక్కడికి పోయిన వాళ్ళు మళ్ళీ అయోధ్యకు కూడా చూడటానికి పోతారు. అంటే మహాకుంభమేళకి త్రివేణి సంగమం అంటారమ్మా. త్రివేణి అంటే 3 నదుల సంగమం. ఈ 3 నదులు ఏంటి అని మనం బాగా అర్థం చేసుకుంటే మనం ఈ 3 నదులకు సంబంధించినటువంటి ప్రయాగరాజులో జరిగేటటువంటి 3 నదుల సంగమం ఏంటంటే, ఒకటి గంగా, యమున. మనకి పురాణాల్లో ఉన్న నది అగుపడదు, కానీ అక్కడ అగుపడతాయి. దాన్నే సరస్వతి నది అంటారు. అంటే భూకంపాలు, ఎర్త్క్వేక్స్లు వచ్చటం వల్ల మనకేమైందంటే సరస్వతి నది పురాణాల్లో అవుపడద్ది, మహాభారతంలో అవుపడద్ది, మన వేదాల్లో కూడా అవుపడద్ది సరస్వతి నది. అదేంటంటే ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కొన్ని నదులు కప్పివేయబడతాయి, ప్రపంచవ్యాప్తంగా జరిగేది. ఆ సరస్వతి నది కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఈ 3 నదులు సంగమం జరిగేదాన్ని ప్రయాగ్రాజ్ అంటారనమాట. దానికి పేరు ఇప్పుడు ప్రయాగ్రాజ్ అనమాట. గతంలో ఏంటంటే ముస్లింల పాలకులు దండయాత్ర ఫలితంగా పేర్లన్నీ మార్చేశారు. ఆ పేర్లు మార్చడాన్ని ఇప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి గవర్నమెంట్ పురాణ కాలంలో ఏదైతే పేరు ఉందో అదే పేరు పెట్టారు, ప్రయాగ్రాజ్ అని పెట్టారు. అందువల్ల నేనంటుండే పాయింట్ ఆలోచన చేసుకుంటే ప్రయాగ్రాజ్ కానీ, హరిద్వార్ కానీ, ఉజ్జయిని కానీ, మన ఈ పుష్కర నదులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ 12 సంవత్సరాలకి ఒకసారి చేస్తారు ఈ పుష్కరాలు అనేవి. ఈ 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతుండేది ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ. ఇప్పుడు ఈరోజు జరిగింది, మళ్ళీ ఇంకా 144 సంవత్సరాల తర్వాత వస్తుంది. 12 స్క్వేర్ ఎంతమ్మా, 12 × 12 ఎంత, 144. 144 సంవత్సరాలకి మళ్ళీ జరగద్ది ఈ మహాకుంభమేళ అనేది. అందువల్ల ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి సనాతన ధర్మ భక్తులందరూ అక్కడికి వస్తారు, అక్కడ ఉన్నటువంటి గంగా నదిలో మునుగుతారు, అక్కడ ఉన్న దేవాలయాల్లో దైవ దర్శనాలు చేసుకుంటారు. అదేవిధంగా అయోధ్యకు కూడా వెళ్తారు. దానివల్ల ఏంటంటే టూరిజం డెవలప్ అవుద్ది. తర్వాత అంటే ఒక జీవన విధానంలో ఒక భాగం ఇది. నేను అంటుండేది ఏంటంటే, ఒక హిందువుగా, ఒక భక్తుడుగా నేను కూడా అంటుండేది జల కాలుష్యం జరగకుండా చూడండి. అంటే గంగానదిని కలుషితం చేసేటటువంటి, నీళ్లను కలుషితం చేసే రైట్ ఎవడికి లేదు. నీళ్ళు అనేవి సమాజానికి ఉపయోగపడేవట్లు, ఆడు మునిగితే మనకు పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది కాదు ముఖ్యం. ఆ జలాలని పరిరక్షించుకోవాలి. ఇవాళ హిమాలయ పర్వతాల్లో హిమనీ నదులుగా జీవనదులయ్యి, అక్కడి నుంచి వచ్చేటటువంటి నీళ్ళని మనం తాగడానికి వాడుకోవాలా, అభివృద్ధికి వాడుకోవాలా, వాటిని కలుషితం చేసే రైట్ ఎవడికి లేదు. కాబట్టి ఆ నదిలోకి పోయి విహారయాత్రలకు పోయి మానవ వ్యర్థాలు కలవకుండా చూసుకోవాలి. అది ధర్మం కూడా అంటారనమాట. దేవుడి పేరు చెప్పి జలాన్ని కలుషితం చేయకూడదు. కాబట్టి కొన్ని ఏ ధర్మంలోనైనా కొన్ని మంచి చెడులు ఉంటాయి. మంచిని మాత్రమే స్వీకరించాలా, చెడుని త్వజించాలా. దాన్ని అడ్డం పెట్టుకొని మనం నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే కుదరదు. జల కాలుష్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పుడు కాన్పూర్ దగ్గర అయితే మేము చూశాను, ఫ్యాక్టరీలు వ్యర్థాలన్నీ నదిలో వదిలేస్తారు. అది తప్పు అనమాట. నదుల్ని కాపాడుకోకపోతే మన జీవన గతి లేదనమాట. మన జీవన విధానంలో నదులు ఒక భాగం కాబట్టి నదుల్ని ప్రతి ఒక్కరు గౌరవించాలా. పారిశ్రామికవేత్తలు గౌరవించాలా, మనుషులు కూడా గౌరవించాలా. కళేబర వ్యర్థాలను తెచ్చి నదిలో వేసే అలవాటు ఉంది చాలా మందికి. మన కరోనా టైంలో చూసావా, కరోనా టైంలో చచ్చిపోయిన శవాలను ఎత్తుకొని పోయి నదిలో వదిలేశారు. అంటే జల కాలుష్యం ఎంత అవుద్ది. కాబట్టి నదులని రక్షించుకోవాలా అని చెప్పే కాన్సెప్టే. అంటే ఈ పుష్కరాల టైంలో కొంత అభివృద్ధి జరగద్ది,
ఏంటి అటుపక్క ఇటుపక్క రివర్ బ్యాంకులు కానీ డెవలప్ చేయలేదనుకో, విజయవాడలో ఏం జరిగింది ఆ రివర్ బ్యాంకులు బుడమేరుని కానీ బాగు చేసుకొని ఉంటే అది కొల్లేరులో పోయి కలిసద్దు కదా. అందరు కొంపలు కొల్లేరు చేసిందిగా. బుడమేరు ఏంది, కొల్లేరులో పోయి కలిసద్ది. మంచినీటి సరస్సు, పులికాటి సరస్సు, ఉప్పు నీటి సరస్సు. ఆ కొల్లేరులోకి పోయేటటువంటి బుడమేరును బాగు చేయకపోతే ఏమైంది, ఎంకరేజ్మెంట్ చేస్తే ఏమైంది, విజయవాడ కొంప కొల్లేరైంది. కాబట్టి నదులను పరిరక్షించుకోవడానికి అప్పుడప్పుడు చూడటానికి ఇటువంటి జరగటం మంచిది. కాబట్టి ఈ మహాకుంభమేళ ద్వారా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి 25,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని మాత్రం ఘంటాపదంగా చెప్పగలం. మొత్తానికి పుష్కరాలైనా కుంభమేళ అయినా ఏది జరిగినా కూడా జలాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.